హాయ్, అందరు ఎలా అన్నారు? వెల్కమ్ టు జర్మన్ జీవితం. ఈరోజు మెయిన్ కాన్సెప్ట్ అనమాట. కొంచెం ఎకనామికల్గా ఉంటుంది ఇదంతా. మంత్లీ ఎక్స్పెన్సెస్ ఇన్ జర్మనీ ఫర్ ద స్టూడెంట్స్. ఇక్కడ మెయిన్గా ఒక 4 టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి అనమాట. ఫస్ట్ది యూనివర్సిటీ. మేము స్టూడెంట్స్ కాబట్టి ఇంకా పక్కాగా యూనివర్సిటీకి ఫీజు కట్టాలి. తర్వాత రెంట్, తర్వాత ఇంటర్నెట్, తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్. ఇవన్నీ కాదన్నట్టు నీ ఎక్స్పెన్సెస్ అనమాట. ఇప్పుడు 1 by 1 మనకి మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. యూనివర్సిటీ అనమాట. యూనివర్సిటీ ఫీజు అనేది సెమిస్టర్కి ఒకసారి కడతాము. ఇప్పుడు మా యూనివర్సిటీకి అయితే సెమిస్టర్ ఫీజు 320 euros అనమాట. అది సెమిస్టర్కి కడుతూ ఉండాలి. సో ఇది మంత్లీ ఎక్స్పెన్స్ కాదు. మంత్లీ అరౌండ్ ఒక 100 euros 120 euros అలా తీసుకోండి. లేదంటే ఇంకా తక్కువ వేసుకోండి. కొన్ని కాలేజెస్కి జస్ట్ 250 euros అలాగే ఉంటాయి. ఇది డిపెండ్స్ ఆన్ కాలేజ్ అనమాట. నువ్వు అప్లై చేసుకున్న కాలేజ్, నీకు వచ్చిన కాలేజ్ని బట్టి సెమిస్టర్ ఫీ అనేది డివైడ్ అవుతుంటుంది. ఇది మీరు యావరేజ్గా ఒక 100 euros పర్ మంత్ వేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ రెంట్ అనమాట. ఇది మెయిన్ రెంట్ అనమాట. ఇక్కడ అపార్ట్మెంట్స్ అనేటివి స్టూడెంట్స్కి అయితే లైక్ 3 types ఉంటాయి అన్నమాట. మెయిన్ స్టూడెంట్ డామ్స్, ఇవి చాలా చీప్గా దొరుకుతాయి కంపారిటివ్లీ మిగతా దానితో పోలిస్తే. ఇంకోటి ప్రైవేట్ ఏజెన్సీస్ స్టూడెంట్స్కి మాత్రమే రెంటింగ్ ఇస్తాయి అన్నమాట. ఇవి కొంచెం అఫోర్డబుల్గానే ఉంటాయి స్టూడెంట్స్కి. ఇంకోటి ప్రైవేట్ అపార్ట్మెంట్స్, ఇవి మనం బయట వెతుక్కోవడం అనమాట. ఫస్ట్ కమింగ్ టు ద స్టూడెంట్ అపార్ట్మెంట్స్, అది కూడా సిటీ టు సిటీ డిఫర్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు మేము ఉండేది కొంచెం ఫ్రాంక్ఫర్ట్ అనేది కొంచెం పాపులర్ సిటీ, కొంచెం ఎక్స్పెన్సివ్ సిటీ కాబట్టి ఇక్కడ 250 నుంచి స్టార్ట్ అవుతుంది స్టూడెంట్ అపార్ట్మెంట్స్. 250 to 450 500 దాకా వెళ్తాయి. ఇప్పుడు మేము ఉండేది అయితే 250 euros అనమాట. అది 12 మెంబర్స్కి షేరింగ్. బాత్రూమ్ కూడా 12 మెంబర్స్కి షేరింగ్ అనమాట. సో కిచెన్, బాత్రూమ్ అన్నీ షేరింగ్ ఉంటుంది. అలా కాకుండా మీరు బాత్రూమ్ షేరింగ్ కాకుండా బాత్రూమ్ అటాచ్డ్ ఉండాలనుకుంటే ఒక 350-400 పెట్టాల్సి వస్తుంది. ఇలా కాకుండా స్టూడియో అపార్ట్మెంట్స్ ఉంటాయి. స్టూడియో అపార్ట్మెంట్స్ అంటే ఇంకా మీకే మొత్తం లైక్ బెడ్రూమ్, బాత్రూమ్, కిచెన్ అంతా మీకే ఉంటాయి. ఇవి 400 నుంచి మేబీ స్టార్ట్ అవ్వచ్చు. ఇంకొన్ని దగ్గరలో 450-500 కూడా పడవచ్చు. ఇట్లా కాకుండా ఇంకా ప్రైవేట్ అపార్ట్మెంట్స్ అంటే మీరు ఇంకా బయటకు వెళ్ళి అప్లై చేసుకోవడము, లైక్ ఎవరన్నా ఫేస్బుక్ గ్రూప్స్లో కానీ ఇలా కానీ టచ్ అయ్యి మీరు రెంట్ చేయడం. ఇవి మినిమం అనుకున్న ఒక 350-400 నుంచి స్టార్ట్ అవుతాయి. అవి కూడా షేరింగ్. ఇంకా నీకు స్టూడియో అపార్ట్మెంట్ కావాలనుకుంటే ఒక 700-800 పడుతుంది. ఇది అపార్ట్మెంట్స్ అనమాట. ఇది నీకు మంత్లీ యావరేజ్గా నువ్వు ఒక 400 వేసుకోవచ్చు ఫ్రాంక్ఫర్ట్లో అయితే. అలా కాకుండా మీరు వేరే సిటీస్, ఇంకా కొన్ని ఎక్స్పెన్సివ్ సిటీస్ ఉన్నాయి, మ్యూనిక్ ఇట్లాంటివి, ఇంకా కొన్ని తక్కువ, ఇప్పుడు వేరే చిన్న సిటీస్ లేకపోతే 250-300లోనే రెంట్ అయిపోద్ది. సో ఇలా ఒక 400 వేసుకుందాం నేనున్న సిటీ ప్రకారం. ఇది ఒక 400, ఇంతకు ముందు యూనివర్సిటీ ఒక 100. ఇంకోటి హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్కి మ్యాండేటరీ అనమాట. 125 euros పర్ పర్సన్ పడుతుంది. మీరు ప్రతి మంత్ కట్టాల్సిందే ఇది. సో దీంట్లో ఆల్మోస్ట్ కవర్ అయిపోతాయి చాలా వరకు. నీకు నార్మల్ బేసిక్ మెడికేషన్ అని చెప్పి బేసిక్ ఇలాంటివన్నీ కవర్ అయిపోతాయి. కొన్ని ఆపరేషన్స్ ఇలాంటివి కూడా మోస్ట్లీ కవర్ అయిపోతాయి. నీకు జస్ట్ ఇంకా ట్యాబ్లెట్స్కి ఇలాంటివి పెట్టుకుంటే చాలు. నువ్వు కన్సల్టేషన్ అంతా ఫ్రీ అనమాట ఇక్కడ. సో 125 euros హెల్త్ ఇన్సూరెన్స్ పడుతుంది. ఇది కాకుండా నీకు ఇంకా మొబైల్ ప్లాన్ అనేది నీ ఇష్టం అనమాట. ఒక 5 euros నుంచి స్టార్ట్ అవుతుంది. 5 euros నుంచి 20-30 euros వరకు. అది డిపెండ్స్ ఆన్ యువర్ నెట్వర్క్ ప్రొవైడర్ అన్నట్టు. నీకు ఎంత జీబీ కావాలి. ఇండియాలో దొరికినట్టు అయితే దొరకదు ఇక్కడ. ఇంటర్నెట్ చాలా కాస్ట్. ఇప్పుడు నేను వాడుతున్న ప్లాను 5 GB అనమాట. 5 GBకి మంత్ అంతా 5 GB అన్లిమిటెడ్ కాల్స్ అలా అనమాట. ఇంటర్నెట్ చాలా ఎక్స్పెన్సివ్. సో అది ఒక యావరేజ్గా మీరు యూస్ చేసే దాన్ని బట్టి యావరేజ్గా 10 euros వేసుకోండి పర్ మంత్. ఇంకా ఇంటర్నెట్ బిల్లు, మీరు ఒకవేళ స్టూడెంట్ డామ్స్లో ఉంటే ఇంటర్నెట్ బిల్లు ఆల్రెడీ ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది. అలా కాకుండా మీరు ప్రైవేట్ అపార్ట్మెంట్స్లో ఉంటే ఇంటర్నెట్ బిల్ అనేది ఎక్స్క్లూడెడ్ అనమాట. మీరు కట్టుకోవాలి. అది షేరింగ్ అయితే మీకు ఈచ్ ఒక 15 euros అలా వస్తుంది. షేరింగ్ కాకుండా మీరు ఓన్గా ఇంటర్నెట్ పెట్టించుకుంటే ఒక 50 euros అలా పడుతుంది. సో ఇది యావరేజ్గా ఇది ఒక 20 euros వేసుకోండి పర్ మంత్. ఇంకా నెక్స్ట్ మెయిన్ ARD బిల్లు. ఇది అసలు పెద్ద కామెడీ అనమాట.
మేము ఏఆర్డి బిల్ ఎందుకు కడుతున్నాం మాకు తెలియదు, అసలు ఎందుకు యూస్ చేస్తారో కూడా తెలియదు. ఏదో టీవీ రేడియో ఏదో అంటారు కానీ ఇంతవరకు మేము ఎప్పుడు యూస్ చేయలేదు. అసలు మేమున్న స్టూడెంట్ అపార్ట్మెంట్లో కానీ, నేను ఇంతకు ముందు ఉన్న ప్రైవేట్ అపార్ట్మెంట్లో కానీ టీవీనే లేదు, రేడియో లేదు, ఏం లేదు. కానీ మంత్లీ నీకు ఒక 3 monthsకి ఒకసారి నీకు ఒక బిల్ వస్తుంది, ఇంత కట్టండి అని, అంత కట్టేయడమే. అది యావరేజ్గా ఒక 20 euros పడుతుంది, 18.5 అనమాట 3 monthsకి. సో ఇది ఏఆర్డి బిల్లు. నెక్స్ట్ కమింగ్ టు ఫుడ్ ఎక్స్పెన్సెస్ అనమాట. ఇవి డిపెండ్స్, మీరు జర్మన్ ఫుడ్ తినగలను, కొంచెం పర్లేదు అనుకుంటే కొంచెం తక్కువ అవుతుంది. లేదు నాకు ఇండియన్ ఫుడ్ కావాలి, మంచిగా ఇండియన్ స్టోర్స్కి వెళ్ళి ఇండియన్ గ్రాసరీస్ తీసుకుంటా అంటే కొంచెం ఎక్కువ కాస్ట్ పడుతుంది. ఇక్కడ 10 kg రైస్ ప్యాకెటే 1800 పడుతుంది అనమాట, 1800-1900 పడుతుంది. ఇంకా మీరే అర్థం చేసుకోండి కాస్ట్ ఏ రేంజ్లో ఉంటుందో. ఇంకా మన వెజిటబుల్స్ కానీ ఇట్లాంటివన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువ పడతాయి. సో యావరేజ్గా ఒక 100 euros పడుతుంది అనమాట పర్ మంత్. మీరు ఇంకా నేను హోటల్స్లో తింటాను కొంచెం అప్పుడప్పుడు అనుకుంటే ఒక 150 to 200 euros పడుతుంది. ఇక్కడ ఒక బిర్యానీ కాస్టే ఆల్మోస్ట్ ఒక 10 to 12 euros పడుతుంది, ఇంకా అర్థం చేసుకోండి. సో కొంచెం కాస్ట్ మన ఇండియన్ ఫుడ్. సో అందుకని లైక్ మీరు ఇంట్లోనే చేసుకుంటాం అనుకుంటే ఒక 100 euros అయిపోద్ది మొత్తం. అలా కాకుండా మీరు బయట తింటే కొంచెం ఎక్కువ అవుతుంది. సో ఇట్లా మొత్తం వేసుకుంటే నియర్లీ మాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక 700 euros పడుతుంది పర్ మంత్ ఇవన్నీ కలుపుకుంటే. అలా కాదు మేము ఇంకా కొంచెం లగ్జరియస్గా బతకాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ పడుతుంది. వీటన్నిటితో పాటు ఇంకోటి ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ అని. ఇక్కడ చాలా యూనివర్సిటీస్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఇస్తాయి అనమాట. మీ స్టడీ చిప్లోనే, మీ ఐడి కార్డ్తోనే ఇంకా మీ రీజియన్ వరకు అయినా కావచ్చు, లేదంటే కొన్ని యూనివర్సిటీస్ ఎంటైర్ కంట్రీ ఇస్తాయి. ఇప్పుడు మా యూనివర్సిటీ అయితే డచ్లాండ్ టికెట్ అనమాట, ఎంటైర్ కంట్రీ మేము ఎక్కడైనా తిరుక్కోవచ్చు ఫ్రీ అనమాట. అలా కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళ స్టేట్ వరకే ఇస్తాయి, కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళ రీజియన్లో ఇస్తుంటాయి. ఇవి డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ అన్నట్టు. ఇఫ్ ఇన్ కేస్ మీ యూనివర్సిటీ మీ రీజియన్కి మాత్రమే ఫ్రీ టికెట్ ఇచ్చి మీరు మొత్తం ఎంటైర్ జర్మనీ తిరగాలనుకుంటే మీకు 50 euros పర్ మంత్ ఖర్చు అవుతుంది. డచ్లాండ్ టికెట్ అని ఉంటుంది ఒకటి, అది 49 euros అనమాట. ఇది కొందరికి ఇంక్లూడ్ అవ్వచ్చు, కొందరికి ఎక్స్క్లూడ్ అవ్వచ్చు, అది చెప్పలేము కాబట్టి. సో ఓవరాల్ 700 eurosతో మీరు మంచిగా బతకచ్చు జర్మనీలో. మీరు బ్లాక్డ్ అమౌంట్తో జర్మనీకి వస్తున్నట్టు అయితే మీకు బ్లాక్డ్ అమౌంట్ పర్ మంత్ 934 ఇస్తుంది, 934 euros వస్తుంది. అందులో మీకు 700 euros ఎక్స్పెన్సెస్ అవుతాయి. సో మీకు ఒక అరౌండ్ 200 euros మిగలచ్చు అనుకుంటా. ఇంకా ఇది మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ అనమాట. ఈ బ్లాక్డ్ అమౌంట్ కాకుండా మీరు ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు అనమాట మీ ఎక్స్పెన్సెస్కి. ఇలా పార్ట్ టైం జాబ్స్ అనేటివి 3 ways ఉంటాయి. లైక్ మీరు కాలేజెస్లోనే పార్ట్ టైం చేయొచ్చు, లేదంటే బయట స్టోర్స్లో లైక్ మెక్డొనాల్డ్స్, కేఎఫ్సి ఇలా స్టోర్స్లో జాబ్ చేసుకోవచ్చు పార్ట్ టైం జాబు. ఇప్పుడు నేను కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్, నాకు చాలా వరకు టెక్ జాబ్స్ ఉంటాయి ఇక్కడ కంపెనీస్లో, మనం వర్కింగ్ స్టూడెంట్స్గా జాబ్ చేసుకోవచ్చు. సో అలా ఎలా జాబ్స్ వెతుక్కోవాలి, ఎలా ఐటీ కంపెనీస్లో జాబ్స్ ఎలా ఎత్తుక్కోవాలి, స్టోర్స్లో ఎలా జాబ్స్ ఎత్తుక్కోవాలి, లైక్ స్టూడెంట్ మీ కాలేజెస్లో జాబ్స్ ఎలా ఎత్తుక్కోవాలి, ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. దీంతోపాటు మీకు మాస్టర్స్కి ఎలా రావాలి, ఏ కోర్సెస్కి అప్లై చేసుకోవాలి, లైక్ ఎలా అప్లై చేసుకోవాలి యూనివర్సిటీస్కి అనేటివి కూడా నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. నేను మోస్ట్లీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ కాబట్టి నేను కొంచెం ఎక్కువ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి మాత్రమే కొంచెం ఎక్కువ చెప్పగలను. మిగతా స్టూడెంట్స్కి కొంచెం నా ఇన్ఫర్మేషనే కాకుండా వేరే వీడియోస్ కూడా చూడండి, కొంచెం మెకానికల్ వాళ్ళైతే అలా అనమాట. ఇంకా నెక్స్ట్ మొత్తం లైక్ మాస్టర్స్కి ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి అనేది నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం.